పోలవరం బనకచెర్ల ప్రాజెక్టులు పూర్తయితే రాయలసీమ పచ్చగా మారుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని వారవలేక వైసీపీ నేతలు మొసలు కన్నీరు కారుస్తున్నారని ధ్వజమెత్తారు. పోలవరం బనకచెర్ల ఏపీ ప్రభుత్వం 80,000 కోట్లతో నిర్మించనుందని వెల్లడించారు. రాష్ట్రాన్ని వైసీపీ 5 ఏళ్లు పాలించి చిల్లుకుండ ఇస్తే చంద్రబాబు ఆ చిల్లు పూడ్చి నింపే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. మంత్రి నిమ్మల రామానాయుడు కర్నూలు జిల్లాలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి నిమ్మల పాల్గొన్నారు. కల్లూరు మండలంలోని తడకపనకపల్లిలో 678.50 లక్షలతో అంతర్గత సిసి రోడ్లు నిర్మించారు. 141 లక్షలతో కర్నూలు అనుగొండ రోడ్డు నుంచి దొండపాడు వరకు నిర్మించిన తారు రోడ్డును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బస్తిపాటి నాగరాజు, పాణ్యం ఎమ్మెల్యే గౌరవ్ సరితారెడ్డి, జిల్లా కలెక్టర్ పి రజిత్ భాష పాల్గొన్నారు. తడకనపల్లి గ్రామం మహిళలు దేశానికే గర్వకారణమని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడారు. సంక్షేమం రెండు కళ్ళుగా ఈ కూటమి ప్రభుత్వం గత సంవత్సరం కాలం నుంచి పరిపాలన చేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. అందులో భాగంగానే ఈరోజు కర్నూలు జిల్లా చూసినట్లయితే ఈ యొక్క కర్నూలు జిల్లాకు సంబంధించి R&B డిపార్ట్మెంట్ కానీ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ, RWS డిపార్ట్మెంట్ కానీ, APEWIC డిపార్ట్మెంట్ కానీ, ఇట్లా ఏదైతే వివిధ డిపార్ట్మెంట్ల ద్వారా దగ్గర ఈ కర్నూలు జిల్లాలో ఈ 10 నెలల కాలంలోనే 2,294 పనుల్ని 2,014 కోట్ల రూపాయలు ఒక్క కర్నూలు జిల్లాకే నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించడం అంటే ఈ యొక్క కర్నూలు జిల్లాలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా ఎంత పెద్ద ఎత్తున పరుగులు పనిచేస్తుందో